అందరికీ నమస్తే అండి. నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు అనుస్వే ఛానల్. ఆంధ్ర స్పెషల్ గుమగుమలాడేటువంటి గోంగూర పచ్చడి ఏ విధంగా చేయాలో చూద్దామండి. ఎన్నో పోషక విలువలు కలిగినటువంటి గోంగూరని మనం రోజు ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవాలండి. రోజు తినకపోయినా వారానికి ఒక్కసారైనా గోంగూర పచ్చడిని తయారు చేసుకోండి. ఈ విధంగా సింపుల్ మెథడ్‌లో. ముందుగా మనము ప్రొసీజర్ చూసేద్దామా? నేనిక్కడ 2 కట్టలు పెద్దవి అండి గోంగూర ఆకులను తీసుకున్నాను. శుభ్రంగా కడిగి ఒక క్లాత్ తీసుకొని కొంచెం ఆకులన్నీ కూడా పొడిగా అయ్యే విధంగా ఈ విధంగా ఆరబెట్టాలండి. నెక్స్ట్ ఇవి ఆరేలోపుగా మనము పోపు దినుసులను ఫ్రై చేసుకుందామండి. ముందుగా ఒక కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ల నిండుగా ఆయిల్ వేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మంచిగా వేయించుకోవాలండి. కొంచెం దోరగా వేయించుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని అంటే ఈ వేయించుకున్నటువంటి వాటినన్నింటినీ ఒక చిన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక చిన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ అదే కడాయిలో ఇందులో ఎండుమిర్చి వేసుకోవాలండి. గోంగూర పచ్చడిలో పచ్చిమిర్చి కన్నా ఎండుమిర్చి వేసుకొని తయారు చేసి చూడండి. కారం కారంగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. ముందుగా అయితే ఎండుమిర్చిని దోరగా వేయించుకోవాలి కొంచెం. ఇక్కడ నేను 5 నుంచి 6 ఎండుమిర్చీలను అయితే తీసుకున్నానండి. ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోనే ఒక 10 వెల్లుల్లి రేఖలు కూడా వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బ అంటారు కదా, ఒక ఫుల్ సైజ్ ఒకటి తీసేసుకొని మనం ఈ విధంగా కొంచెం దోరగా వేయించుకొని వీటిని కూడా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇదే కడాయిలో ఇదే ఆయిల్లో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ఇంకొంచెం యాడ్ చేసి మనం ముందుగా కట్ చేసి పెట్టి శుభ్రంగా పక్కన పెట్టుకుందాం కదా గోంగూర ఆకులని ఈ విధంగా వేసి మంచిగా మగ్గనివ్వాలండి. ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసి కొంచెం మగ్గనివ్వండి. ఆకంతా కూడా దగ్గరికి వస్తుంది చూడండి. ఈ విధంగా దగ్గరికి వచ్చేసిన తర్వాత మగ్గిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది మగ్గేటప్పుడు స్టవ్ అనేది లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి, లేదంటే మాడిపోతుంది. నెక్స్ట్ గోంగూర ఆకు కొంచెం చల్లారిన తర్వాత మిక్సర్ జార్కి వేసుకోవాలి. ముందుగా మనం ఫ్రై చేసుకున్నటువంటి మసాలా దినుసులన్నింటినీ కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీలో రుబ్బుకోవాలి. లేదంటే మీ దగ్గర రోలు రోకలి ఉందంటే కొంచెం కచ్చాపచ్చా చేసుకొని చల్లారిన తర్వాత గోంగూర ఆకును మిశ్రమాన్ని కూడా వేసేసుకొని రుచికి సరిపడినంతగా ఉప్పు, చిటికెడు పసుపు కూడా వేసుకొని ఒక రౌండ్ తిప్పండి మిక్సీలో అయితే. లేదు రోలు రోకలి అయితే మెత్తగా అయ్యేలాగా మంచిగా రుబ్బుకోండి. అంతే అండి, ఎంతో ఈజీ కదా. నెక్స్ట్ ఇంకా పోపు దినుసులు వేసేసుకొని పోపు చేసుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి ఉపయోగించినటువంటి కడాయిలోని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పోపు దినుసులు, పప్పు దినుసులు నేను ఇక్కడ జీలకర్ర, ఆవాలు, తర్వాత మినప్పప్పు, శనగపప్పు ఇవన్నీ వేసి ఒక్క ఎండుమిర్చి వేసుకున్నాను. వీటన్నింటిని మంచిగా వేయించుకోవాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక 3, 4 మధ్యలోకి కట్ చేసి వేసుకోండి. కచ్చాపచ్చా చేసుకున్నా బాగుంటుంది. వీటన్నింటిని వేసిన తర్వాత మంచిగా వేయించుకోవాలండి. ఇవన్నీ ఎంత బాగా వేగితే మనం పచ్చడిలో తింటుంటే అంత మంచి ఫ్లేవర్స్ వస్తూ ఉంటాయి. ఫైనల్గా కర్రీ లీవ్స్ వేసుకోవాలి. కరివేపాకు ఒక 2, 3 రెబ్బలు వేసేసుకోండి. అంతే అండి. ముందుగా మనము మిశ్రమాన్ని తయారు చేసుకున్నాం కదా, మిక్సర్ జార్లో తిప్పుకొని దాన్ని దీంట్లో యాడ్ చేసేసి మంచిగా కలపండి ఒక 2 నిమిషాల పాటు. కలిపిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడి అన్నంలోనికి గోంగూర పచ్చడి వేసుకొని ఫ్రెష్గా కట్ చేసినటువంటి ఆనియన్స్ ముక్కలతో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని తిని చూడండి. అద్భుతం, అమృతం. ఏ నాన్ వెజ్ కూడా పనికిరాదండి. అన్నం మొత్తాన్ని కూడా ఈ పచ్చడితోనే తినేయగలుగుతాం. అంత టేస్టీగా ఉంటుంది. ఎన్నో పోషకాలను కూడా కలిగి ఉంటుంది కాబట్టి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఈ ఈజీ మెథడ్ని. ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోవద్దు. ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ డు సబ్స్క్రైబ్, లైక్ అనుస్వే.